హలో ఫ్రెండ్స్, మన ప్రాచీన తెలుగు పిండి వంటల శీర్షికకు మరొకసారి స్వాగతం. ఏమాత్రం కాస్త అవకాశం దొరికినా, అలాగే సెలవు దొరికినా చక్కగా ఇంట్లో తోటివారితో కబుర్లు చెప్పుకుంటూ చక్క వీటిని తయారు చేసేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి కాస్త కాఫీతోనో టీతోనో లాగించేస్తే కాస్త కారంగా ఎంతో కమ్మగా ఉండే కారం పూస, కారం చెక్కలు ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. కరకరలాడే కారం చెక్కలను ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. నానబెట్టుకున్న పెసరపప్పు 100 గ్రాములు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 100 గ్రాములు, 100 గ్రాముల బటర్, 100 గ్రాముల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 కేజీ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, డీప్ ఫ్రైకి రిఫైన్డ్ ఆయిల్ తీసుకుందాం. పరిశుభ్రమైన పాత్రలో ముందుగా బియ్యం పిండి. ఈ పిండిని రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని మరునాడు చక్కగా ఆరబెట్టి మెత్తగా గ్రైండ్ చేసాం. పిండికి కాస్త జీలకర్ర, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా ఉప్పు, అలాగే బటర్. బటర్ ఈ మిశ్రమంలో చక్కగా కలిసేటట్టు పిండిని బాగా కలిగి పెట్టండి. ఉప్పు, కారం, బటర్, బియ్యం పిండి చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా కలిపి పెడదాం. తగినంత నీటిని కలిపి చక్కగా ముద్దలా తయారు చేసుకోండి. ఈ పిండి ముద్దకి ఒక అరగంట రెస్ట్ ఇచ్చేద్దాం. పూరీ ప్రెస్ మీద ఆయిల్ రాసిన బటర్ పేపర్ని ఒకటి తీసుకుని ఈ వీడియోలో చూపించినట్టు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని
ఇలా ఒక నొక్కు నొక్కి తీసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో. అలసిపోకుండా ఎన్ని చెక్కలైనా తయారు చేసేయచ్చు. మీకు కావలసిన థిక్నెస్ని బట్టి ప్రెషర్ అప్లై చేసుకోండి. అలానే మిగతా పిండిని కూడా చెక్కలుగా ఒత్తేసుకుందాం. ఆయిల్ చక్కగా హీట్ ఎక్కింది. ముందుగా రెడీ చేసుకున్న చెక్కలను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి చక్కగా జారబడి చేయండి. ముందుగా కాస్త హై ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వీటన్నింటినీ దోరగా వేగించుకోండి. గోల్డెన్ బ్రౌన్లోకి వస్తున్నప్పుడు లో ఫ్లేమ్ మీద మరి కాసేపు వేగనివ్వండి. చెక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. డిష్ అవుట్ చేసేద్దాం. 2-3 నెలలైనా సరే చెక్కు చెదరని కమ్మని కారం చెక్కలు రెడీ. తర్వాత కరకరలాడే కారం పూసను ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాభై గ్రాముల నువ్వులు, 50 గ్రాముల వాము, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 100 గ్రాముల బటర్, డీప్ ఫ్రైకి సరిపడా రిఫైన్డ్ ఆయిల్, 1 కేజీ శనగపిండి, 1 కేజీ బియ్యం పిండి. తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. పరిశుభ్రమైన ట్రేలో ముందుగా బియ్యం పిండి, శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు 100 గ్రాముల బటర్ కూడా యాడ్ చేసుకుని మిశ్రమాన్ని చక్కగా ముద్దలా కలుపుకోండి. కారం పూస తయారు చేయడానికి కావలసిన మిశ్రమాన్ని మాత్రమే తీసుకుని ఆ మిశ్రమానికి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేద్దాం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కారం పూస ఒత్తుకునే మౌల్డ్లోకి ఫిల్ చేద్దాం. వేడెక్కిన కడాయిలోకి ముందుగా రిఫైన్డ్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా కారం పూసను ఒత్తేసుకోండి.
ముందుగా కాసేపు హై ఫ్లేమ్ మీద ఈ పిండి మొత్తం వత్తేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద మరి కాసేపు వేగనించి ఆయిల్లోంచి సెపరేట్ చేసేసుకోండి. అమ్మని కారం పూస రెడీ. మాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేద్దాం. మన తెలుగువారి జీవితాలతో మమేకమైపోయిన ఈ కారం చెక్కలో కారం పూసను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు సెలవులు అనగానే టక్కును గుర్తొచ్చే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ప్రాచీనమైన పిండి వంటతో మళ్ళీ కలుద్దాం. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. థ్యాంక్ యూ.